అన్ని అస్త్రాలు అయిపోయాక చివరి బ్రహ్మాస్త్రంలాగా నేనే రావాలి అనుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు సరే. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగే అసెంబ్లీకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తా తాట తీస్తా అంటున్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు అభివృద్ధి గురించి మాట్లాడారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు? పదే పదే చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఆజుడు, దీని గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. గతంలో కూడా చంద్రబాబు గారు ఇదిగో 1000 కోట్ల పెట్టుబడులు, అదిగో 1000 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. తీరా చూస్తే అక్కడ వంట వాళ్ళు వచ్చారు అని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. ఏదైనా కంపెనీ గ్రౌండ్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కి తెలీదా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ ఎప్పుడు వంత పాడుతూ ఉంటారు, ఆయనకి సపోర్ట్ చేస్తారు అన్న మాటలను ఈసారి కూడా నిజం చేశారు అనుకోవాలా? ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వంపై కరెక్ట్గా ఇవే ఆరోపణలు వైసీపీ కూడా చేస్తుంది కదా. ఏది ఏమైనా తెలంగాణలో టీడీపీని వ్యతిరేకించే వాళ్ళను ఆకట్టుకోవడం కోసం కేసీఆర్ ఈ కమెంట్స్ చేశారు అనుకోవాలా? లేదు అంటే కల్వకుంట్ల కవిత వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకోవాలా? ఇలాంటి కమెంట్స్ చేయడం వల్లే టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క ఓటు కూడా వేయలేదు. అది మొన్నే స్పష్టమైంది. ఆ ఫలితం చూశాక కూడా కేసీఆర్ ఇలా మాట్లాడారు అంటే ఏపీ మీద వ్యతిరేకత, లేదు అంటే చంద్రబాబు మీద ద్వేషం తప్ప ఆయనకు వేరే పొలిటికల్ పాయింట్స్ లేవని అనుకోవాలా? ఒక స్ట్రాటజీ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ అదే వ్యూహం అమలు చేసినా రిజల్ట్ ఫెయిల్యూరే వస్తుంది. కేసీఆర్ కామెంట్స్ విన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. రాజకీయాలు, ప్రాంతీయ అభిమానం కన్నా కూడా రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తే ముఖ్యమని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలపండి.